బైపీసీ వారితో సహా మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి చాలా అవసరం. డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి వారు కండక్ట్ చేసే ఫౌండేషన్ క్లాసెస్ కొరకు వెంటనే సంప్రదించండి 8886698883. నమస్తే, నేను చందు. విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ ఏ సతీష్ గారు స్టూడియోలో లేరు, కానీ సతీష్ గారి వల్ల గైడెన్స్ విషయంలో కావచ్చు, కెరియర్ కౌన్సిలింగ్ విషయంలో కావచ్చు, అంటే నాకు మంచి మార్కులు వచ్చాయి, మంచి పర్సంటేజ్ వచ్చింది, కానీ నేను విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలంటే గనక నాకు ఈ గైడెన్స్ విషయంలో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతి విద్యార్థికి వచ్చేటువంటి డౌటే. అలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా ఒకటే మార్గం, సతీష్ గారిని అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకుని గైడెన్స్ తీసుకుంటే కనుక మనం అనుకున్నటువంటి కెరీర్లో, మనం అనుకుంటున్నటువంటి కంట్రీలో, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో చదువుకొని సెటిల్ అవ్వచ్చని చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక విద్యార్థి స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ సతీష్ గారి గైడెన్స్ ఎలా హెల్ప్ అయింది, ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా వెళ్ళి ఎలా సెటిల్ అవుదాం అనుకుంటున్నారు, ఎలాంటి యూనివర్సిటీస్కి అప్రోచ్ అయ్యారు, ఎలాంటి యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్ వచ్చింది, అసలు స్కాలర్షిప్స్ అనేవి విదేశాల్లో పాసిబిలిటీ అవుతుందా లేదా, అక్కడ లైఫ్ ఎలా ఉంది, అలాంటి పూర్తి వివరాలని ఆ స్టూడెంట్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సోనిక ఉన్నారు, సోనికాతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ సోనిక, హాయ్ అండ్ వెల్కమ్ టు ద స్టూడియో. హాయ్. సో ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ 10th ఇంటర్లో మంచి పర్సంటేజ్ వచ్చిందని విన్నాం, కాకపోతే నీ కెరీర్ డెవలప్ చేసుకోవడానికి ఫారెన్ కంట్రీ వెళ్ళి చదవాలనుకుంటున్నావు. సతీష్ గారి గైడెన్స్ ఎలా అనిపించింది? అసలు ఓవరాల్గా నీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత సతీష్ గారిని ఎలా అప్రోచ్ అయ్యో, అక్కడి నుంచి నీ జర్నీ ఎలా జరిగింది, అంటే లైక్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ప్రాసెస్ అంతా కూడా ఎలా హెల్ప్ అయింది? యాక్చువల్లీ నా 10th క్లాస్ వరకు 10th క్లాస్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. ఐ గాట్ 97.5 అరౌండ్. అండ్ ఇంటర్ కూడా మంచి కాలేజ్లో జాయిన్ చేశారు. నేను ఐఐటి కోచింగ్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ తర్వాత మార్క్స్ చూస్తే 98.5 వచ్చాయి. ఇంకా తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచే సార్ వీడియోస్ చూడడం స్టార్ట్ చేసాము. ఇంకా సార్ వీడియోస్ ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి సార్ని మీట్ అవ్వాలనుకున్నాము. సో మిడ్ ఆఫ్ ద ఇయర్ సెకండ్ ఇయర్లో సార్ని మీట్ అయ్యాము మేము. సార్ని మీట్ అవ్వడం వల్ల చాలా తెలిసి వచ్చింది. అసలు ఐ థాట్ ఇక్కడే బీటెక్ కంప్లీట్ చేసుకొని మాస్టర్స్కి మాత్రం అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్నాను. బట్ సార్ని మీట్ అయ్యాక ఇంకా బెస్ట్ చాయిస్ ఉంది, యూజీలోనే వెళ్ళొచ్చు, మాస్టర్స్ కన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్కి వెళ్ళడమే చాలా యూజ్ అవుతుంది అని సార్ చెప్పారు. సో ఆన్ ద పార్ నువ్వైతే రీచ్ అయ్యావు, సార్ని రీచ్ అయ్యావు, గైడెన్స్ తో ముందుకు వెళ్ళావు. సో అదేవిధంగా మదర్ టీచర్ అని విన్నాం. సో ఇంట్లో గైడెన్స్ మదర్ది ఎలా ఉండేది? సో నీ ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ అవన్నీ కూడా ఎట్లా ముందుకు వెళ్ళావు? మా మమ్మీ ఎప్పుడు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేది. వెన్ అవర్ గెట్ డౌన్ షీ యూస్ టు మోటివేట్ మీ. అండ్ ఐ నెవర్ నేను ఎప్పుడు తగ్గలేదు. ఓకే, ఐ డిడ్ హార్డ్ వర్క్. అండ్ సెకండ్ ఇయర్లో కూడా బాగా చదివి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడం వల్ల సార్ గైడెన్స్తో అబ్రాడ్ కాలేజెస్కి అప్లై చేశాను. ఇంకా అప్లై చేసిన ఒక 3 months లోపలే మంచి ఆఫర్ లెటర్స్ వచ్చాయి. 5 collegesకి అప్లై చేశాను. ఇన్ దట్ ఐ హ్యాడ్ రిజెక్టెడ్ ఫర్ 1 college అండ్ ఐ హ్యాడ్ గాట్ ఫర్ 4 colleges కాల్ లెటర్ వచ్చాయి విత్ స్కాలర్షిప్. మంచి స్కాలర్షిప్ అప్లై ఇచ్చారు వాళ్ళు. ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా? ఈ 4 యూనివర్సిటీస్ లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా? సార్ అంటే 2 colleges మాత్రమే స్కాలర్షిప్ వచ్చింది, 2 collegesకి ఇంకా రావాలి. సో సార్ తో ఒకసారి మాట్లాడి ఎలా వెళ్ళాలి ఏంటి ప్రాసెస్ అనేది వెయిట్ చేస్తున్నాం. సో ఈ ఎగ్జామ్స్ కి జనరల్ గా ఇక్కడ మన ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది, అదర్ కంట్రీస్ లో వేరుగా ఉంటుంది. ఆ ప్రిపరేషన్ అంతా కూడా ఎలా జరిగింది ఎగ్జామ్స్ కి? దానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు? ఓకే, దీంట్లో సార్ బాగా హెల్ప్ చేశాడు. సార్ నాకు మాక్ టెస్ట్ పేపర్స్ ఇచ్చారు, ఇంకా సిలబస్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ వాళ్ళు. ఇంకా ప్రీవియస్ వెళ్ళిన స్టూడెంట్స్తో ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకునేలా చేశారు. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయించారు. ఓకే, సో అక్కడతో నీకున్న భయాలన్నీ పోయాయి, ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ఓకే డన్. సో మాక్ టెస్ట్లు అవి రాస్తున్నప్పుడు ఎలా అనిపించిందమ్మా? అంటే ఈజీగానే ఉందా సిలబస్ అదంతా కూడా ఇక్కడికి అక్కడ కంపేర్ చేస్తే ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో డిఫికల్టీ ఫేస్ చేశాను, తర్వాత ప్రాక్టీస్ చేసే కొంది ఓకే ఐ కెన్ డూ ఇట్ అనిపించింది. సో ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేసి బాగా ఎగ్జామ్స్ బాగా రాశాను. ఓకే. సో ఫర్దర్గా అంటే
అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదా ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు క్వశ్చనింగ్ ఎలా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు? అంటే నార్మల్, అంటే ఎలా అంటే మీరు వై ఓన్లీ చూస్ దిస్ కంట్రీ, మిగతావి ఇంకా బెస్ట్ ఉన్నాయి కదా, ఎందుకు ఇలా ఆస్ట్రేలియా ఎందుకు చూస్ చేసుకున్నారు, వై ఆస్ట్రేలియా, సో అలాంటి వాటికి ఎట్లా ఆన్సర్ ఇచ్చారు? మంచి కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ, సో ఐ కెన్ ఎంజాయ్ ద లైఫ్, ఐ కెన్ గెట్ ద బెటర్ లైఫ్, గుడ్ సెటిల్మెంట్స్, గుడ్ కంపెనీస్, సో ఐ చూస్ ఇన్ దిస్ కంట్రీ అని చెప్పాను. ఇదంతా కూడా ఈ గైడెన్స్ అంతా కూడా నీకు ఎట్లా అంటే మన ఇక్కడ ఉన్న వెదర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్తో కన్వర్జేషన్ వేరుగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం కొంచెం టెన్స్ ఫీల్ అవుతాం కదా, ఆ టెన్స్ని ఎలా ఓవర్కమ్ చేసావు అండ్ అలానే ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలంటే విషయాల్లో సతీష్ గారి గైడెన్స్ నీకు ఎలా హెల్ప్? సతీష్ సార్ ముందే ఒక ఎగ్జాంపుల్ వీడియో నా దగ్గర ఇంటర్వ్యూ అనేది చేయించారు. హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్స్, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ అని ముందే క్లారిటీ ఇచ్చారు. సో వితౌట్ ఫియర్ కాన్ఫిడెంట్ గా నేను ఇంటర్వ్యూని అయితే అటెంప్ట్ చేశాను. అంటే ఓకే డన్. సో ఓవరాల్ గా ఇప్పుడు సెప్టెంబర్ ఇంటేక్ వెళ్ళాలనుకుంటున్నాం, దానికి ఇప్పుడు అదే విధంగా ఐలెట్స్ అది కూడా ప్రిపేర్ అవుతుందని చెప్పావు కదా, సో ప్రిపరేషన్ ఎలా ఉంది దానికి సంబంధించి? ఆన్లైన్ క్లాస్ రోజు అటెంప్ట్ అవ్వాలి, ప్లస్ వీ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే ఫర్ దట్. ఇఫ్ వీ గెట్ గుడ్ స్కోర్ ఇన్ దట్ దెన్ దే విల్ అప్లై ఫర్ వీసా. ఇన్ జనరల్ గా చాలా మంది ఇప్పుడు సతీష్ సార్ తో బెనిఫిట్ అయి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నువ్వు మాట్లాడాలని చెప్పావు కదా, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు జనరల్ గా అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది? సతీష్ సార్ వాళ్ళైతే వాళ్ళు సతీష్ సార్ ని బాగా ప్రైజ్ చేస్తారు. అంటే సార్ హెల్ప్డ్ మీ ఎ లాట్, ఇంకా నీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది, మీకు కూడా యూ కెన్ గెట్ గుడ్ ప్యాకేజెస్, గుడ్ సెటిల్మెంట్, ఇంకా ఆలోచించబడలేదు, బెస్ట్ డెసిషన్. చాలా మంది కూడా బాగా చదువుకోవాలని ఉంటుంది కానీ వెళ్ళే వేస్ ఎలా వెళ్ళాలి ఏంటనేది తెలియదు, దానికి సతీష్ సార్ అప్రోచ్ అవడం వన్ ఆఫ్ ద బెస్ట్ వే అని నాకు తెలుసు. అదే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి నీలాగా నేను వేరే కంట్రీ వెళ్ళి చదువుకోవాలి, బెస్ట్ ప్లేస్ లో నేను సెటిల్ అవ్వాలి, మంచి ఇన్కమ్ ఉండాలి, సో మంచి కంపెనీలో వర్క్ చేయాలి, ఇవన్నీ కూడా జనరల్ గా అందరికి ఉండేవే. అలాంటి యూత్ కి ఎస్పెషల్లీ గర్ల్స్ కి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎలా నీలాగా ఫారిన్ కంట్రీ వెళ్ళి నేను చదువుకోవాలి, సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్? అసలు ఏం భయపడ అవసరం లేదు, ఇండియా కన్నా దే విల్ బి మోర్ సెక్యూరిటీ ఇన్ అదర్ కంట్రీస్, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ వాస్ వెరీ గుడ్. ద లెక్చరర్స్ ఆర్ సతీష్ సార్ ఎప్పుడు వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీకి మాత్రమే అప్లై చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో దే విల్ బి గుడ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, ఇంకా అకామిడేషన్, సెక్యూరిటీ, ఫుడ్ అంతా బాగుంటది, ఏం భయపడలేదు. గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా వెళ్ళి మంచిగా సర్వైవ్ అవ్వచ్చు. సో ఈ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో నీకు కాల్ రాగానే 4 యూనివర్సిటీస్ కి సంబంధించి కాల్స్ రాగానే ఎలా అనిపించింది? కాల్ లెటర్ రాగానే ఐ వాస్ హ్యాపీ, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. చాలా తక్కువ టైంలో 4 యూనివర్సిటీస్ కి కాల్ లెటర్స్ వచ్చేసాయి. సో ఇంకా ఫర్దర్ ఈ 4 లో వాస్ ద బెస్ట్ వన్ చూస్ చేసుకోవాలి, అది సార్ గైడెన్స్ ఇస్తారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ దట్. ఓకే, అదేవిధంగా ర్యాంకింగ్ అనేది ఎలా ఉంటుంది యూనివర్సిటీస్లో? అక్కడికి వచ్చినప్పుడు నీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అక్కడ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ర్యాంకింగ్ సంబంధించి? ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు కదా, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అంటే మీరు ఈ ట్యూషన్ ఫీజుని అఫోర్డ్ చేయగలుగుతారా, అంటే మీ పేరెంట్స్ వెల్ ఫినాన్షియల్లో ఉన్నారా, ఓకే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ద ఆన్సర్ వాస్ ఎస్. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా వన్స్ అదర్ కంట్రీ వెళ్ళినప్పుడు అక్కడ జాబ్స్ కూడా ఉంటాయంట కదా, ఎడ్యుకేషన్ చదువుకుంటూ కూడా లైబ్రరీలో కానీ లేదా అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ అంటే యూనివర్సిటీ విత్ ఇన్ ద యూనివర్సిటీ, నాట్ అవుట్ ఆఫ్ ద యూనివర్సిటీ, విత్ ఇన్ ద యూనివర్సిటీ బేకరీ ఆర్ లైబ్రరీ చేయొచ్చు. లైబ్రరీ, అదే విధంగా ప్రొఫెసర్స్ ఆర్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద కూడా రీసెర్చర్ గా కూడా జూనియర్ ఉంటారు కదా, అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా నీకు? ఇంకా అయితే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, జస్ట్ కాలేజెస్ ఆఫర్ లెటర్స్ కోసం ట్రై చేస్తాం. ఓకే ఓకే, అండ్ అలాంటి ఐడియా ఏమన్నా ఉందా, అంటే రీసెర్చర్ గా వెళ్ళాలి నేను, అలా చేస్తూ చదువుకోవాలి, సో అలాంటి గైడెన్స్ కూడా సతీష్ గారు ఇచ్చారా? సార్ చెప్పారు, అది కూడా ఒక వే ఉంది. ఇంకా మీ ఫుడ్ కి మీరే ఎర్న్ చేసుకోవాలి, అక్కడ అకామిడేషన్ కంటే విత్ ఇన్ ద యూనివర్సిటీ యూ కెన్ డూ దిస్ జాబ్ అని సార్ అయితే సలహా ఇచ్చారు. సో ఇంకా ఏంటమ్మా, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు నువ్వు విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం నీకు మంచి యూనివర్సిటీస్ నుంచి కూడా కాల్ లెటర్ వచ్చింది, సో సెప్టెంబర్ ఇంటేక్ అంటున్నారు, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, నీతో ఏం మాట్లాడుతున్నారు? సతీష్ సార్ని కలవక ముందైతే వాళ్ళు అసలు వద్దనుకున్నారు, ఇంకా
మాస్టర్స్కే పంపిద్దాం అనుకున్నారు. సార్ని కలిసిన తర్వాత ఏం పర్వాలేదు ఎక్కడున్నా అంటే లైక్ ఒకటే అన్నట్లుగా, అబ్రాడ్ అంటే భయపడవలేదు గర్ల్ అని సార్ కాన్ఫిడెంట్ ఇచ్చారు. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా పంపించడానికి ధైర్యంగా పంపిస్తున్నారు ఇప్పుడు నన్ను. ఓకే రైట్ మా, ఇంకేమైనా అదర్ నీలాగా వచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నావా? సార్ని అప్రోచ్ అవ్వండి, యూ కెన్ గెట్ ద బెటర్ లైఫ్ అండ్ గుడ్ కెరీర్. రైట్, అంతే. థ్యాంక్ యూ సోనిక, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్టూడెంట్స్కి వివిధ రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ 10th ఇంకా చిన్న క్లాసెస్ నుంచి కూడా పేరెంట్స్ వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా డిజైన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే సోనిక మనకి చెప్తుంది, నేను 10th అండ్ ఇంటర్ కంప్లీట్ చేయగానే నేను ఇక్కడ కాదు, చదువుకి అంటే హద్దులు లేవు, వివిధ దేశాల్లో వెళ్ళి చదువుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలి, ఇదే అందరూ ఆలోచిస్తారు. అయితే ఎలా వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ ఎట్లా చదువుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఇలాంటి చాలా రకాల డౌట్స్ ప్రతి స్టూడెంట్స్కి వస్తే, అలానే సోనికాకి కూడా వచ్చాయి, వాళ్ళ పేరెంట్స్కి కూడా వచ్చాయి. అయితే దానికి ఒకటే మార్గం, సతీష్ గారి వీడియోస్ని చూశారు, సతీష్ గారిని అప్రోచ్ అయ్యారు. సో నాకు మంచి పర్సంటేజ్ ఉంది బట్ వెళ్ళే వే అర్థం కానప్పుడు సతీష్ గారి గైడెన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. ఆయన త్రూనే ఇప్పుడు విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 3 monthsలోనే జనవరిలో అప్లై చేసి ఇప్పుడు మార్చ్ కల్లా మనం చూసుకుంటే కనుక దాదాపు టాప్ 100 యూనివర్సిటీకి సంబంధించి కూడా ఇప్పటికే 4 యూనివర్సిటీస్ నుంచి కూడా కాల్ లెటర్ రావడం, అందులో 2 యూనివర్సిటీస్ నుంచి కూడా ఇప్పటికే స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తామంటూ కూడా రావడం జరిగింది. ఇలానే చాలా మంది విద్యార్థులకు కూడా ఒక చిన్న డౌట్ ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సతీష్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. వారి నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా పర్సనల్గా కూడా వచ్చి కలిసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ స్పెషల్ ప్రోగ్రామ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. బైపీసీ వారితో సహా మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి చాలా అవసరం. డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ వారు కండక్ట్ చేసే ఫౌండేషన్ క్లాసెస్ కొరకు వెంటనే సంప్రదించండి 8866298883.